ఇండియాస్ ఏవియేషన్ గ్రోత్ 2024లో ఇండియా యొక్క ఏవియేషన్ గ్రోత్ కనుక చూసుకున్నట్లయితే 11.1% పెరగడం జరిగింది. 11.1% గత సంవత్సరంతో పోల్చుకున్నప్పుడు 11.1% గ్రోత్ అనేది చూంచి ఇప్పుడు టాప్ 5th గ్లోబల్ ఏవియేషన్ సెక్టార్గా ఎదగడం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత ఏవియేషన్ సెక్టార్ అంటే బేసిక్గా రవాణాను బట్టి ఉన్నటువంటి దేశాల్లో ఇండియా వచ్చేసి 5th ర్యాంక్లో ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించి కీ డీటెయిల్స్ ఏంటి అనేది చూద్దాము. రికార్డ్ బ్రేకింగ్ గ్రోత్ అనేది చూపించడం జరిగింది. మొత్తం 2024లో 241 మిలియన్ ప్యాసింజర్స్ని బేసిక్గా ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది త్రూ ఏవియేషన్ సెక్టార్ ద్వారా. ఏదైతే విమాన రవాణా రంగం ఏదైతే ఉందో దాని ద్వారా 241 మిలియన్ ప్రయాణికుల్ని గమ్యాలకు చేర్చడం జరిగింది. సో దీంట్లో డొమెస్టిక్ అదేవిధంగా ఇంటర్నేషనల్ కూడా ఉంది. అత్యధికంగా డొమెస్టిక్లో వచ్చేసి ఏ రూట్ బాగా నడిచింది అంటే ఢిల్లీ అదేవిధంగా ముంబై. డొమెస్టిక్లో దేశీయంగా జరిగినటువంటి రవాణాలో ఢిల్లీ అండ్ ముంబై మధ్యలో ఉన్నటువంటి రూట్ చాలా ఎక్కువ బిజీ రూట్గా గుర్తించడం జరిగింది. ఇది ప్రపంచంలోనే 7th ర్యాంకులో ఉండడం జరిగింది ఈ రూట్ వచ్చేసి. ఓకే, అత్యధిక ప్రయాణికులు ప్రయాణించినటువంటి రూట్ ఏది అంటే ఢిల్లీ ముంబై. ఓకే, 11.1% గ్రోత్ గతంతో పోల్చుకున్నప్పుడు అంటే 211 మిలియన్ ప్యాసింజర్స్ వచ్చేసి మనకి 2023లో ట్రావెల్ చేస్తే 11.1% గ్రోత్తోని ఈ ఇయర్ 241 మిలియన్ ప్రయాణికులు ప్రయాణించడం జరిగింది. సో జపాన్ ఏదైతే ఉందో ఇప్పటివరకు 5th పొజిషన్లో ఉండేది 200 మిలియన్ ప్యాసింజర్స్తోని ఇప్పుడు పడిపోవడం జరిగింది. ఆ ప్లేస్ని ఇండియా భర్తీ చేయడం జరిగింది. సో టాప్ కంట్రీ ఏంటి? యునైటెడ్ స్టేట్స్. మనకి అమెరికా ఏదైతే ఉందో అక్కడ 876 మిలియన్ ప్యాసింజర్స్ అనేది ట్రావెల్ చేయడం జరిగింది. చైనా వచ్చేసి 741, యునైటెడ్ కింగ్డమ్ 261, స్పెయిన్ వచ్చేసి 241, ఇండియా వచ్చేసి 241తోని 5th ప్లేస్లో ఉండడం జరిగింది. సో అతి త్వరలో 4th ప్లేస్ కూడా వెళ్ళబోతుంది ఇండియా. ఓకే, స్పెయిన్ని దాటేసి. ఓకే, మోస్ట్లీ అప్కమింగ్ 2030 కల్లా ఎస్టిమేషన్స్ ఏంటంటే 4th ర్యాంకులో ఉండేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, 4th నుంచి 3rd ర్యాంక్ కూడా అప్గ్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎప్పటివరకు 2030 కల్లా. ఓకే, ఏవియేషన్ సెక్టార్ ఎస్పెషల్గా మనకి ఉడే దేశ్ ఆమ్ నాగరిక్ ఏదైతే ఉందో ఉడాన్ స్కీమ్ ద్వారా ఎక్కువగా కూడా రీజనల్ కనెక్టివిటీ పెంపొందించడం వల్ల ప్రయాణికులు ఎక్కువగా చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.